హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూపర్ ఫ్యాక్ట్. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, జనరల్‌గా మనం సరదాగా ఆట పట్టిస్తూ ఫ్రెండ్స్‌ను, చుట్టాలని కానీ, ఎవరు గాని దమ్ముంటే ఎళ్లి సింహం ముందు తొడగొట్టరా అంటాం కదా! ఈ మనిషి అది సీరియస్‌గా తీసుకున్నాడేమో. రాజస్థాన్‌కి చెందిన ప్రహ్లాద్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఉంటూ తిరుపతికి సరదాగా ఎళ్ళాడట. అటునుంచి అటే అక్కడే పక్కనే ఉన్న జూ పార్క్ దగ్గరికెళ్ళి జూలో ఏవేవైతే ఉంటాయో పులులు గాని, మిగతా ఏనుగులు, మిగతా వాటన్నిటిని చూసి సింహం దగ్గర రాగానే తనకేమనిపించిందేమో, ఆ పక్కనే ఉన్న చెట్టుని పట్టుకొని ఆ సింహం బోన్‌లోకి దూకాడట. దూకినోడు ఉండక గట్టిగా అరిచి, "దమ్ముంటే రా" అని తొడగొట్టాడట. సింహం ఉంటుంది కదా! వెంటనే అది పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చేలోపు తను చెట్టెక్కి పారిపోదాం అనుకున్నాడు. కానీ కాలు జారి దాని ముందు పడిపోయాడు. వెంటనే ఆ సింహం అతని మెడ పట్టేసి లాగేసుకుపోయి చంపేసింది. ఈ ఘటన ఎక్కడో కాదండి, మన తిరుపతిలో జరిగింది. సో ఫ్రెండ్స్, బీ కేర్‌ఫుల్. సరదాగా ఏదో అన్నాం కదా అని దాన్ని సీరియస్‌గా తీసుకొని సింహం ముందుకెళ్ళి తొడగొడితే ఇలానే జరుగుతుంది. ఇక మీదట ఎక్కడైనా సీరియస్‌గా తీసుకోకండి. సింహం ముందు తొడ కొట్టాలనుకుంటే మనకు బోన్‌లో ఉన్నప్పుడు బయట నుంచి ఏదైనా చేసుకోండి. కానీ బీ కేర్‌ఫుల్. మరొక మంచి ఫ్యాక్ట్‌తో మీ ముందుకొస్తాను.